కడితే ఈ రోజు అలాగా కూడా మీరు వేసిన దానికి సమాధానం చెప్పాను నేను. చాలా ప్రశ్నలు మీ దగ్గర ఈ ప్రభుత్వం నిన్నటితో 3 నెలలు కంప్లీట్ అయ్యి 4వ నెలలోకి వచ్చాం. సరే ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్తున్నాను నేను. ఆ పడవల గురించి అక్కడ ప్రమాదం గురించి నేను అంటుంది పడవల గురించి ఆ పడవల యజమానులు తీసుకున్నటువంటి ఫోటోల గురించి మాట్లాడారు. ఫోటోలు తీసుకుంటున్న వల్లనే వాళ్ళకి ఉన్నటువంటి సాన్నిహిత్యం బంధం బంధుత్వాల గురించి మాట్లాడారు. నేను అడుగుతున్నా, తారకరత్న గారు చనిపోయినప్పుడు తారకరత్న గారి భార్య విజయసాయి రెడ్డి గారికి బంధువు కాబట్టి ఆ రోజున విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు గారు కూర్చొని మాట్లాడుకున్నారు. అంటే విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు గారు మనిషా కాదు, మరి వాళ్ళ ప్రోగ్రామ్ గారికి బంధువు రామ్మోహన్ గారు అనేదే కదా. రెండు, ఈ రోజు విజయవాడ ముప్పుకి కారణం ఏంటి? కృష్ణానదికి వచ్చినటువంటి అధిక వరదలు కాదు, బుడమేరకు వచ్చినటువంటి ముంపు. దానికి దీనికి వ్యత్యాసం చాలా ఉంది. బుడమేరుకి ఆక్రమణలు ఎప్పుడు జరిగినాయి? బుడమేరు విజయవాడకి సంబంధించి అక్కడ జనాభా పెరుగుతున్నప్పుడు, విజయవాడ నగరం పెరుగుతున్నప్పుడు విఎంసీగా జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరిది? అప్పుడు ఉన్నటువంటి విఎంసీ చైర్మన్ గారు ఎవరు? ఆక్రమణలు ఎవరికి జరిగినాయి? ఖచ్చితంగా అన్ని పార్టీల అదొకటి నేను అంటుంది. బుడమేరు గురించి మాట్లాడారు. అది బుడమేరు గురించి వాళ్ళకి వాగా లేకపోతే అది ఒక లాకులు ఉంటాయా గేట్లు ఉంటాయా అవగాహన లేదు. దాని గురించి మనం ఎక్కువ చర్చించకర్లా. ఈ బోట్ల గురించి మాట్లాడాం. ఇప్పుడు ఏలేరు విషయం వద్దాం. పైన ఇంత క్యూసెక్లు నీళ్లు ఉండగా అంత క్యూసెక్లో ఉంచుకోకుండా మిగతాది ఎందుకు కొద్దిగా వదిలేరు అని చెప్పేసి అంటున్నారు. ఈ రోజు కాబట్టి రేపు వదలవలసిందే, దాని కెపాసిటీకి మించి కిందకి రావాల్సిందే. నేను మీకు చెప్పాను, నీరు పల్ల మెరుగు ఖచ్చితంగా రావాలి. నేను అంటే గత 5 సంవత్సరాల్లో నేను అన్నమయ్య ప్రాజెక్ట్ కూడా ఉదాహరణ చూపించాను. ఆ రోజున మీ కింద ఉన్నటువంటి మీ ఇసుక సంబంధించినటువంటి వాళ్ళ పడవలు మునిగిపోకుండా ఉండడానికే కదా ఆ రోజున అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్ కొట్టుకుపోయింది. దాని గురించే కదా కేస్ స్టడీ అని చెప్పి అక్కడ మాట్లాడారు అనేటువంటి విషయం కూడా చెప్పాను. దానికి మీరు అది మేనేజ్ చేస్తాను కూడా చెప్పాను. దానికి సమానం చెప్పాలి. ఇంకా తర్వాత ఇంకేమవుతుందంటే ఇవన్నీ డబ్బుల విషయంలో కావచ్చు, ఏదైనా విషయంలో కావచ్చు, రైతుల గురించి కూడా నేను మాట్లాడారు. గత 5 సంవత్సరాల్లో భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. అదే కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలో 2వ స్థానంలో ఉంది. మీరు అన్నారు 53 లక్షల మంది రైతులకు ఇచ్చారని మీరు అంటున్నారు. కౌలు రైతులకి ఎంతమంది ఇచ్చారు? కౌలు రైతులు ఎంతమంది ఉన్నారని చెప్పి మీరు ప్రకటించారు. మీరు ఇచ్చింది ఎంత? కౌలు రైతులకి దాదాపు 33% కౌలు రైతులు ఉన్న దాంట్లో 16 లక్షల మంది ఉన్నారని చెప్పేసి మీరు అనౌన్స్ చేసి మీరు ఇచ్చింది 4 లక్షల మందికి. అలా కాదండి, ప్రాజెక్టులు పెరిగినాయి. పోలవరం విషయం గురించి కూడా మాట్లాడతాను. నేను మాట్లాడవలసి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. పోలవరం విషయంలో ఈ రోజు ఇన్ని కోట్ల రూపాయలు పోలవరం ఇంత మనకి భారం ఎందుకు అయిందండి? అసలు ఏదైనా ప్రాజెక్ట్ కట్టినప్పుడు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారండి? ముంపు ప్రాంతాలు ఎంత ఉన్నాయి, ఎంతమంది ప్రజలు ములుగుతారు, వాళ్ళకి పునరావాసం ఎక్కడ కల్పించాలి, ఈ కార్యక్రమం జరుగుద్ది. అది జరగకుండా కాలువల మీద దృష్టి పెట్టారు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజునే కానీ ఈ ముంపు ప్రాంతం మీద నిర్వాసితుల మీద దృష్టి పెట్టుంటే 2013 భూసేకరణ చట్టం వచ్చింది. ఎంత భారం పడేది కాదు ఆంధ్రప్రదేశ్ ఖజానా మీద. ఒకటి పోలవరం సంబంధించినటువంటి రివర్స్ టెండరింగ్ వల్లనే కదా ఈ రోజున అన్ని వేల కోట్ల రూపాయలు పెరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 55,545 కోట్ల రూపాయలకి అవుతే అంత అవుద్ది ఆ పోలవరం ప్రాజెక్టు మీద? ఎంత దారుణం జరుగుతుంది అనేటువంటి ప్రశ్నించిన వ్యక్తులు అధికారంలోకి వచ్చిన వెంటనే 55,545 కోట్లు అవుతుంది, దాన్ని విడుదల చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు. అవునా కాదా? అదే సందర్భంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళి ఏమన్నారండి? రాష్ట్ర ప్రభుత్వానికి చేత కాదా కేంద్ర ప్రభుత్వం సహాయం గురించి ఎదురు చూడాలని ప్రశ్నించారు. మీకు కావాలంటే అన్ని డేటా సహా ఇస్తాను నేను. అవును అన్నారా లేదా? మరి 5 సంవత్సరాల్లో ఏం చేయగలిగారు మీరు? గత 5 సంవత్సరాల్లో పోలవరం గురించి ఎంత పర్సెంటేజ్ చేయగలిగారు? ఏం చేశారు? నేను అంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటున్నాం ఈ రోజున. నేను అంటే రాజకీయాలకి విమర్శలకి సంబంధించినటువంటి పరిస్థితి కాదు. ప్రజలు సందర్భం కాపాడి చెప్తున్నా. సార్ భారతదేశం టెర్రరిస్టులు ఉంటారు, ఎక్కడొక టెర్రరిస్టులు ఉంటారు. వాళ్ళు కూడా ప్రజల ప్రకృతి విపత్తుల్లో బాధలు పడుతున్నప్పుడు ఇప్పుడు కూడా దాడులు చేయరు. ఆ సమయంలో సైలెంట్ గా ఉంటారు. ఆ తర్వాత ఏదైనా చేయొచ్చు. నేను అంటుంది ఈ రోజున విమర్శలు చేయడం తప్పు కాదు, కానీ విమర్శలు చేసినప్పుడు ఆ విమర్శల్లో ఆ తప్పులో భాగం మేము కూడా ఉన్నామని తెలుసుకోవాలి కదా. వర్మ గారు,
వర్మ గారు ఫ్లో చార్ట్ చెప్పాలి. యా, జగన్మోహన్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు కూడా తప్పుగా ప్రెజెంట్ చేశారు. చెప్పండి చెప్పండి. 4వ తారీఖు నాడు 3,900 ఇన్ఫ్లో అయితే 1,300 అవుట్ ఫ్లో, కెపాసిటీ 20 టీఎంసీ. 5వ తారీఖు నాడు 4,900 ఇన్ఫ్లో అయితే 1,300 అవుట్ ఫ్లో, 20.25 కెపాసిటీ. 5,319 ఇన్ఫ్లో అయితే 275 అవుట్ ఫ్లో, 20.57 కెపాసిటీ. 7వ తారీఖు నాడు 5,400 ఇన్ఫ్లో అయితే 2,775 అవుట్ ఫ్లో, 20.86 కెపాసిటీ. 8వ తారీఖు నాడు 18,521 ఇన్ఫ్లో అయితే 7,775 అవుట్ ఫ్లో, 21.65 కెపాసిటీ. 9వ తారీఖు నాడు వచ్చేసరికి 30,375 ఇన్ఫ్లో అయితే 12,775 అవుట్ ఫ్లో, 22.4 కెపాసిటీ. 10వ తారీఖు వచ్చేసరికి 25,386 ఇన్ఫ్లో అయితే 26,345 అవుట్ ఫ్లో, 22.56 కెపాసిటీ. 11వ తారీఖు వచ్చేసరికి 7,945 ఇన్ఫ్లో అయితే 6,715 కెపాసిటీ, 21.76. నేను ఏమంటున్నానంటే ఇక్కడ టెక్నికల్ పాయింట్ మర్చిపోతున్నారు వీళ్ళు. ఇన్ఫ్లో జర్నీ లేట్ జర్నీ, అంటే బాగా దూరమైన జర్నీ ఇన్ఫ్లో. అవుట్ ఫ్లో సీకి బాగా దగ్గర జర్నీ. అంచేత 1,500 డిఫరెన్స్ అయినా సరే ఈక్వలెంట్ గా అది కాలిక్యులేషన్ అవుతుంది. రెండవది, ఇక్కడ టోటల్ గా ప్రాజెక్ట్ లో ఈ వేల్ట్ ఉన్నది 21.76. టోటల్ ఏలేరు కెపాసిటీ 24.25. అంటే మీకు ఇంకా ఎంత ఉందంటే 2.5 కెపాసిటీ. తర్వాత బఫర్ ఉంది, బఫర్ 1.2 టీఎంసీ, దగ్గర 3.5 టీఎంసీ ఇంకా కెపాసిటీ ఉంది. ఇక్కడ ఏదో ఐఏఎస్లు పని చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ప్రిన్సిపల్ సెక్రటరీ పని చేయట్లేదు అన్నారు. మీకులాగా ఐపీఎస్ జగన్మోహన్ రెడ్డి బాంబే వెళ్ళలేదు, ఫ్లైట్లు ఎక్కి తీసుకురాలేదు. అలాగే ఐఏఎస్లు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఉన్నారు, వాళ్ళ లేదు. ఇక్కడ 24/7 సర్వీస్. ఇక్కడ కలెక్టర్, ఇరిగేషన్ ఎస్సీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, కాకినాడ జిల్లా కలెక్టర్ అంతా మానిటరీ చేశారు. చంద్రబాబు మానిటరీ చేశాడు, పవన్ కళ్యాణ్ మానిటరీ చేశారు, మేము మానిటరీ చేశాం. ఎక్కడా ప్రాబ్లం లేదు. ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏదైతే 176 కోట్లతో ప్రారంభించిన పని ఈ రోజు రవణకపేటలో మొదలు పెట్టిన పనిని జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేశారో, రివర్స్ టెండరింగ్ పేరుతో అప్పటి నుంచి టెండర్ పిల్లలేదు. టెండర్ పిలిచి పని చేసేంటే ప్రాబ్లం లేదు. అని చేత అతను తప్పు పెట్టుకుని దీన్నేమో వేరేలాగా డైవర్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఫ్లో చార్ట్ క్లియర్ గా ఉంది. ఇన్ఫ్లో ఎంత ఉంది, అవుట్ ఫ్లో ఎంత ఉంది, కెపాసిటీ ఎంత ఉంది. ఇది అఫీషియల్ చార్ట్. అఫీషియల్ చార్ట్ కాకుండా తప్పుడుగా ప్రకటన చేసి ఇది మానిటర్ లేదన్నారు. మానిటర్ లేకపోతే మేము 10 to 5 జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఆఫీస్కి వస్తున్నాడా? 24/7 ఆయన పనిచేసేది. వేళ మానిటర్ ఉంది కాబట్టి ఇంకా డ్యామరేజ్ తగ్గింది. జాతి ఇవాళ ఏమన్నా ఉంటే ఏలేరు ఫేజ్ 2 చేయకపోవడం వల్లనే ఈ రోజు వరదలు వచ్చేది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి, 100% జగన్మోహన్ రెడ్డి. అయినా అక్కడ స్పాట్ శుద్ధగడ్డ కొండకాలవ వరదలు వచ్చే స్పాట్ జగనన్న కాలనీ ఉన్న స్పాట్ కి వెళ్ళకపోవడమే ఆయన భయం అందులో కనపడతాం. వెళ్తే బయటికి రాలేరన్న భయంతో అక్కడే కాపు నేస్తం సభలో ఆయన మాట ఇచ్చిన మాట వాస్తవా కాదా? వీడియో మీ దగ్గర ఉంది. ఆ సభలో నేను 144 కోట్లు ఇస్తానని చెప్పాడు. చెప్పిన 2 రోజులు కనీసం ఎస్టిమేషన్ ప్రిపేర్ చేయలేదు, టెండర్ పెరలేదు. నువ్వు రివర్స్ టెండరింగ్ లో పెడతావా, ఇంకో టెండరింగ్ లో పెడతా ఎవడ అడగలేదు కదా. టెండర్ పెరలేదు. నువ్వు ఈవేళ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మమ్మల్ని టార్గెట్ చేయడం ఏంటి? చేసిన తప్పు నువ్వు, ప్రాసెస్ చేయకపోవడం తప్పు నువ్వు. నష్టపోయింది నీ వల్ల, రైతాంగం నష్టపోయింది నీ వల్ల, ఈవేళ పేదవాళ్ళు నష్టపోయింది జగన్మోహన్ రెడ్డి వల్ల. సమయం లేదు. ఆఫీసర్లు పెర్ఫెక్ట్ గా పనిచేశారు. రైట్ చంద్రశేఖర్ గారు, ఆఫీసర్లు పర్ఫెక్ట్ గా పనిచేస్తారు. 24 hours మానిటరింగ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు చేశారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం వచ్చారు, కాకినాడ పరిస్థితి మానిటరింగ్ చేశారు, వర్మ గారు కూడా తిరిగి మానిటరింగ్ చేశారు. ఎక్కడ ఎవరో నిద్రపోలేదు. మీ ప్రభుత్వం